వెల్కమ్ బ్యాక్. అందమైన కశ్మీర్ అల్లకల్లోలంగా మారింది. తెల్లటి మంచు కొండలు రక్తంతో తడుస్తున్నాయి. వేర్పాటువాద ఉద్యమాలతో కశ్మీర్ అల్లాడిపోతోంది. అడుగడుగున ఉగ్రవాద చర్యలతో అట్టుడుకుతోంది. పోటాపోటీ దాడులతో కశ్మీర్ యుద్ధ భూమిగా మారింది. ఒకప్పుడు పర్యాటకులతో కలకల్లాడిన కశ్మీర్ ఇప్పుడు వెలవెలబోతోంది. పర్యాటకం దెబ్బతినడంతో కశ్మీర్లో వేలాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పర్యాటకులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ జనాలు ఉపాధి లేక వెలివిల్లాడుతున్నారు. గుల్మార్గ్ వెళ్లే దారిలో ప్రస్తుతం మనం ఉన్నాం. వెనక ఆర్మీకి సంబంధించిన వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. సమీపంలోని బోర్డర్ కూడా ఉంది. ఆర్మీ వాహనాలు మనం చూడవచ్చు. ఎలాంటి రిస్కీ ప్లేసుల్లో ఆర్మీ పనిచేస్తుందన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ నుంచి వాహనాలు పైకి వెళ్ళటం దిగటం కూడా చాలా కష్టంగా ఉంది. ఆర్మీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవైపు తీవ్రవాదులతో పోరాటం చేయాల్సి ఉంటుంది. సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడాల్సి ఉంటుంది. ఆర్మీకి సంబంధించిన వాహనం పైన ఆ మంచును మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా మంచుని మనం ఇక్కడ గమనించవచ్చు. దాదాపు 10 నుంచి 10 అడుగుల ఎత్తులో ఇక్కడ మంచు పూర్తిగా పేరుకుపోయి ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే సైనికులు మన కోసం, మన దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇటు వెళ్లే రహదారులు మొత్తం కూడా పూర్తిగా మంచుతో నిండిపోతే ఆ మంచు మొత్తాన్ని కూడా ఇక్కడ డంపర్ల చేత రోడ్డు పక్కకి నెట్టివేసి ఆ తర్వాత రోడ్డుని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆర్మీ వాహనాలు కావచ్చు, ప్రైవేటు వాహనాలు కావచ్చు, ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళటం అనేది చాలా కష్టం. అందుకనే ప్రతి వాహనానికి కూడా చైన్లు వేస్తూ ఉన్నారు. వాటి టైర్లకు గ్రిప్ కోసం అలా చైన్లు వేసిన వాహనాలు మాత్రమే పైకి అనుమతిస్తారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా టూరిస్ట్ గైడ్లు. ఇక్కడ వచ్చిన పర్యాటకులందరినీ కూడా గుల్మార్గ్ ప్రాంతానికి తీసుకెళ్లి అదంతా పరిసరాలు వాళ్ళకి చూపించడం కోసం వీళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో యుద్ధం వస్తుందన్న సమాచారంతో టూరిస్టులు ఇక్కడికి రావటం అనేది మానేశారు. అందుకని ఇక్కడ టూరిస్టులు ఎవరికి కూడా టూరిస్టులు రాకపోవటం వల్ల ఇక్కడ ఉన్న గైడ్లకు పని కూడా లేకుండా పోయింది. మనం ఒకసారి ఆ పై భాగంలో చూడవచ్చు. ఇళ్ల పైన పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉన్న ఇళ్లన్నింటినీ కూడా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఆ మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవటం వల్ల కొన్ని ఇళ్ల పైకప్పులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇంకా పూర్తిగా మనం గుల్మార్గ్ వెళ్ళలేదు. ఇదంతా టంగ్ మార్గ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్న ఇక్కడ బోర్డు మీద కూడా మనం ఒకసారి చూడొచ్చు. టంగ్ మార్గ్ అనే ఆ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సెంటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాహనాలు మారాల్సి ఉంటుంది. ఇటు షాపింగ్ కాంప్లెక్స్ పైన పేరుకుపోయిన మంచు గుట్టల్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. పూర్తిగా ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చలిని తట్టుకోవడం కూడా చాలా కష్టం. -డిగ్రీల్లో ఇక్కడ చలంతా కూడా నమోదవుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం ఎలా పనిచేస్తున్నారనేది పరిశీలించడం కోసం ప్రస్తుతం ఎన్టీవీ బృందం గుల్మార్గ్ ప్రాంతానికి వచ్చింది. సో లోపల చూద్దాం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ప్రస్తుతం కశ్మీర్లో యుద్ధం జరుగుతుందన్న ప్రచారంతో రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టులు రావటం మానివేశారు. ఈ గుల్మార్గ్ అంతా ఒకప్పుడు పూర్తిగా పర్యాటకులతో నిండిపోయి ఉండేది. ఏంటంటే ఇక్కడ ఇంత అందమైన ప్రకృతిని చూడటానికి, ఈ మంచులో ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ స్నోఫాల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు భారీ ఎత్తున తరలి వచ్చేవారు కుటుంబాలతో సహా. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరికీ కూడా ఈ గైడ్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది, వీళ్ళంతా కూడా నిరుద్యోగులు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కేవలం ఈ పర్యాటకం ద్వారానే మనకు కనిపిస్తుంది. కొన్ని వందల మంది గైడ్లు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. టాక్సీ వాళ్ళలు కావచ్చు, రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు, ఇతర కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కేవలం దీనివల్లే దొరుకుతుంది. సో ఇప్పుడు అలాంటి గైడ్లందరికీ కూడా ఉపాధి లేకుండా పోయింది. ఇన్కమ్ పూర్తిగా పడిపోయింది. పర్యాటకులు రాకపోవటం వల్ల వీళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య మళ్లీ ప్రారంభమైందని చెప్పాల్సి ఉంటుంది. అందుకని వీళ్ళు వినియోగించే వాహనాలన్నీ కూడా మనకు దూరంగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పర్యాటకుల సంఖ్య దాదాపుగా పూర్తిగా పడిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా బతకాలి అని వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మేమేం పాపం చేసామని నిలదీస్తూ ఉన్నారు. यहाँ की प्रॉब्लम है, यहाँ पर टूरिस्ट ज़्यादा आना चाहिए। यहाँ पर कोई फैक्ट्री नहीं, जो कोई फैक्ट्री डिपेंड टूरिज्म पे करती है और हम नहीं चाहते यहाँ पर कोई जंग होने चाहिए। बातचीत से पूरा मसला क्लियर होना चाहिए और हम ज़्यादा से ज़्यादा मांगते टूरिस्ट यहाँ पर आना चाहिए, बाकी हमारा कुछ नहीं है। एक दिन से आपको एक गाइड को कितना इनकम आया जी?
हमें हफ्ते में कभी कभार एक दफ़ा जाते हैं, 700 रुपये पर डे रखा है, वो भी हफ्ते में एक दफ़ा जाते हैं हम गाइड। पिछले 20 दिनों से 1 महीने से कोई यहाँ पर गाइड नहीं जाता, कोई टूरिज्म यहाँ पर नहीं आता। हालात बिल्कुल ठीक है, यहाँ पर नॉर्मल हालात है, फिर भी यहाँ पे टूरिस्ट ज़्यादा आने चाहिए। पूरे इंडिया को मैं दावत देता हूँ, आप आ जाओ यहाँ पर, बिल्कुल हालात ठीक है, यहाँ के लोग भी ठीक है, कोई जंग की बात हम नहीं करते। हम चाहते यहाँ पर टूरिज्म आना चाहिए, यहाँ पर और कुछ नहीं है सिवाय टूरिज्म के सिवा। जी नहीं, एक्चुअली फैमिली का प्रॉब्लम नहीं, एक्चुअली आई वाज एक्स प्रेसिडेंट ऑफ माय 1500 people here. Last 18 years I've been like a president of the association myself with the tourism. All the public, I was a representative for them. And we don't have not any incident loss. This little problem in Kashmir has been few years back. So, but we had not any incident about the tourism. Tourism is a big bone of the people of Kashmir. People get a livelihood from the tourists, and our all livelihood is with the tourists. And we are respecting them all the time. They are our guests, they are our brothers, their sisters. They should come to Kashmir. Kashmir is a like earth in the paradise. The people, they spend the money out of the Kashmir like they go to Europe. Our people, they go to America, they go to Germany, they go to France, they go to Italy, they go to Switzerland. But you can't compare those places with Kashmir. Kashmir is a Kashmir where we have all kind of the activities. Like you can go for heavy high snow slopes for skiing. And you can do the activities like in high mountains here. గుల్మార్గ్ ఏరియాలోనే 15,000 మంది ఈ టూరిజం మీద ఆధారపడి వీళ్ళు బతుకుతూ ఉన్నారు. వీళ్ళకి వేరే ఆదాయ మార్గం అంటూ ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి తరలి వచ్చే టూరిస్టుల ద్వారానే వీళ్ళందరికీ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ లభిస్తూ ఉంటాయి. అలాంటి టూరిజం పూర్తిగా దెబ్బతినటం వల్ల ఈ రోజు వీళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ గైడ్ శ్రీ గులాం రసూల్ మీర్ ఈయన 39 ఏళ్ల నుంచి పర్యాటకం మీదే ఆధారపడి ఇదే వృత్తి మీద బతుకుతూ ఉన్నారు. సో ఈయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఈయన చేసే రిక్వెస్ట్ ఒకటే, పర్యాటకులు ఎవరూ కూడా భయపడవద్దు, ఇక్కడ ఎలాంటి టెర్రరిజం లేదు, మీరు స్వేచ్ఛగా ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇదొక ప్యారడైజ్ లాంటిది, ఇదొక గాడ్ గిఫ్ట్ లాంటిది. సో మీరు ఏ భయం లేకుండా ఫ్యామిలీతో రండని వాళ్ళు దీనంగా పర్యాటకులను వేడుకుంటున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.